మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపదని వని పూజింతుమమ్మ. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ అభయము నీవమ్మ. శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపదని వని పూజింతుమమ్మా. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. రండి రండమ్మా. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మీరు రండి. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. అన్నపూర్ణ, నిన్నిలా చూస్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ ఊర్నుంచి మీరు వెళ్ళాక ఎంతగానో ఎదిగారు. సిటీలో పేరు డబ్బు అన్నీ సంపాదించారు. ఎంత ఎత్తుకెదిగినా నువ్వు మన ఆచారాన్ని మర్చిపోలేదు. మళ్ళీ ఈ ఊరొచ్చి ఇక్కడిలా వ్రతం చేసుకొని మా అందరికీ ఇలా వాయినాలివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆడది కోరుకునే ఐశ్వర్యం ఏముంటుంది? 5వ తనవే కదా. ఆ జగన్మాతైనా జగత్తులో ఉన్న ఏ ఆడదైనా తన పసుపు కుంకాలు చల్లగా ఉండాలని ఎప్పుడూ ఆశపడుతుంది. అదే నిజమైన సంపదగా ప్రతి స్త్రీ భావిస్తుంది. అందుకే ఆయన సంపదలో ఎంత ఎత్తు ఎదిగినా ఆయన నా ముందు ఆనందంగా ఉండాలని ఈ వ్రతం చేసుకున్నాను. ఈ తల్లి దయవల్ల ఇన్నాళ్ళు మా జీవితం అలాగే ఉంది. ఇక మీదట కూడా అలాగే ఉంటుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా అమ్మా. మంచి మనసున్న మీరు మా అందరికీ ఎప్పటికీ ఆది దంపతుల్లాగే కనిపిస్తారు. మీరు 10 కాలాల పాటు ఇలాగే చల్లగా ఉండాలి. మీలాంటి వాళ్ళు బాగుంటేనే ఈ ఊరు పచ్చగా ఉంటుంది. వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. వెళ్ళొస్తామండి. బాబుగారు మీరే కాపాడాలి. ఏంటిది? ఏమైంది? మా కష్టాల్ని తీర్చడానికి ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు అనుకున్నాము. కానీ ఇప్పటికీ మా కష్టంలానే ఉంది బాబు. అదేంటి కృష్ణమూర్తి అలా మాట్లాడుతున్నావు? ఈ ఊర్లో ఎవరికి ఏ సమస్య రాకూడదని కదా అందరి సమస్యలు తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేసి భూములు డబ్బు మేమే కదా పంచాం. మళ్ళీ సమస్య అంటావేంటి? పెద్ద మనసుతో మీరు ఆ పని చేశారు బాబు. కానీ అది ఊరు వాళ్ళకు చేరలేదు, పేదవాళ్ళకు అందలేదు. మొత్తం వీరప్ప జేబులోకి వెళ్ళింది. వాడి ఇనపెట్టిలో బందీ అయింది బాబు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణమూర్తి? అందరినీ అడిగే కదా మేము లిస్టు తెప్పించుకున్నాం. మా ముందే వీరప్ప పేర్లు చదివాడు. మేము అందుకే వాళ్ళందరికీ మా భూములని పంచాం. అందులో తప్పుండడం ఏంట్రా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదయ్యా. మీరు లిస్టు తయారు చేయమంటే అంతా తన బినామీ పేర్ల మీద తయారు చేశాడయ్యా. మీరిచ్చిన ప్రతి వ్యక్తికి వాడు వాళ్ళ బినామీకి ఇచ్చాడు. వాళ్ళంతా వాడి బినామీనేనయ్యా. అవన్నీ వాడే తీసేసుకున్నాడయ్యా.
మాకెవ్వరికీ ఏమీ అందలేదయ్యా. మీరిచ్చే భూమి సాగు చేసుకుంటే నా మనవడి కాలేజీ చదువుకి పనికొస్తుందని నేనెంతగానో ఆశపడ్డానయ్యా. కానీ ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదయ్యా. ఏంట్రా సూర్యం, ఎంత మోసం ఇది! మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మన ఊరి వాళ్ళకి ఇవ్వాలని, ఇక్కడి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనం పంచితే దాని స్వార్థంతో వీరప్ప తీసుకుంటాడా? ఇప్పుడే వాడంతా తెలుస్తాను. రే ఆగ్రా శంకర్, నువ్వు కోపంతో వాడి దగ్గరికి వెళ్తే వాడు మాట మార్చే అవకాశం ఉంది. వాడి దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఆవేశపడకు, నువ్వేం భయపడకు కృష్ణమూర్తి. 2 రోజుల్లో అన్ని సమస్యలకి పరిష్కారం నేను చూపిస్తాను. ఆ వీరప్ప విషయం నేను తేల్చేస్తాను. నువ్వు వెళ్ళి కృష్ణమూర్తి. అలాగేనయ్యా. రే గంగాధర్, ఏంట్రా ఇది? నీకు హార్ట్ అటాక్ రావడం ఏంటి? నీకేమైనా అయితే నేనేమైపోవాలి? మన స్నేహం ఏమైపోవాలి? వయసు అయిపోయింది కదరా, గుండె అలసిపోయి ఆగిపోతానంటోంది. అలా జరగకూడదనే మా వంశీ సమయానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అదిగో అతనే. అయ్యో, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకూడదు. లేదు బాబు, ఈ రోజుల్లో నడి రోడ్డు మీద మనిషి పడిపోతే సెల్ఫీలు తీసి పడిపోయాడని స్టేటస్లో పెడుతున్న వాళ్ళని చూశాను. కానీ ఇలా బాధ్యత తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు నీలా చాలా అరుదుగా ఉంటారు. హాస్పిటల్కి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోకుండా మా గురించి వెతుక్కుని వచ్చి మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నీలో ఉన్న సంస్కారానికి తప్పకుండా దండం పెట్టాలి. అదేంటండి అలా అంటారు? ఒక మనిషి రోడ్డు మీద స్పృహ లేకుండా పడిపోతే కనీసం మానవత్వం లేకుండా ఎలా వెళ్ళిపోతాను? ఆయన్ని చూడగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అర్థమైంది. ఈ హాస్పిటల్కి తీసుకొస్తే నా స్నేహితుడు బతికిస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏదైతేనే ఆయనకి బాగుంది, అది చాలు. ఈ ఒక్క మాట చాలు బాబు, నువ్వేంటో చెప్పడానికి. నీ మాట తీరే అర్థమవుతుంది. నీ మంచితనం ఏంటో చెప్పడానికి నువ్వు చేసిన సాయం కనబడుతుంది. నిజంగా నీలాంటి గొప్ప వ్యక్తి ఎవరి జీవితంలో ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారు. నేను జీవితంగా ప్రేమించిన వ్యక్తి నా జీవితంలోకి రానంటుంది. ఆ అదృష్టం నాకు లేదు.